ఇక నేను బక్క నేను బాయిలో దుంకబోతున్నా నన్ను ఎవరు ఆపకురి నేను బాయిలో దుంకబోతున్నా. నాకు వచ్చిన కష్టాలు ఇక భూమి మీద ఎవరికి రాలేదు. నా కష్టాల మీద మన్నువయా ఆని మీద మన్నువయా ఆని మీద 10 దోశల మన్నువయా. నన్ను రోజు వెనకాల అగ్గుతుండు. ఎందుకా ఇంకాడు నా కొడుకుగాడు ఎందుకు కొడుతుండా? పింఛన్ పైసలు రాగానే బ్యాంక్ కాడ కావాలంటుండే. బ్యాంక్ కాడ కావాలంటే ఇట్లా చూసి తీసుకుని ఏలు ముద్ర పెట్టి తీసుకున్నా లేదా తీసుకొని వచ్చి అందుకొని ఇవ్వకపోతే 2 చెంపల మీద కొట్టి వెనకాల గుద్ది పట్టుకపోయి సోపతోళ్ళు పట్టి సోపతోళ్ళు రాక్కుంటా తినుకుంటా పైసలన్నీ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి అబ్బా బువ్వయ్య నా ముసలిదాన్ని కొట్టుడే నన్ను కొట్టుడే. ఏం చేయాలి? నేను పోతున్నా. నన్ను ఎవరు ఆపకుని నేను ఆగా అసలుకి ఆగా. నాకు ఇక భూమి మీద ఉండాలని లేదు. ఇక నేను పోయి దుంకుతా బాయిలా. ఎవరు ఆపినా నేను ఆగా. బొంబాయి పోయి పోళ్ళు తోమి ఆడు చిన్నగా ఉన్నప్పటి నుంచి సాది పెద్ద చేసి అక్షరం అభ్యాసం చెప్పిస్తే 10వ తరగతి దాకా మంచిగానే చదివినాయా. ఆ తర్వాత ఏమైందో సోపతలు పెట్టి సోపతలు నాశనమై బీడీలు తాగుడు, సిగరెట్లు తాగుడు, కళ్ళు తాగుడు, గంజాయిలు తాగుడు అన్ని వ్యసనాలు అయిపోయినాయట. అనుకుతున్నాయి చేతులు అనుకుతున్నాయి. కళ్ళు తాగకపోతే అనుకుతున్నాయి. 1 2 అయ్యా అది తాతలు తల్లిదండ్రులు సంపాదించిన భూమి అమ్మి ఒక పిల్లకి లగ్గం చేసి ఒక అయ్య చేతిలో పెట్టి చల్లగా బతకాలని దీవించి ఇక ప్రశాంతంగా బతికి కొడుకు మంచిగా చదివి నౌకరీ చేసుకొని మమ్మల్ని ఆత్తడాన్ని మేము ఆశపడతా. అయ్యా వాడి మీద మనవే వాడు గుద్దులకు ఈ భూమి మీద ఉండాలని లేదా. ఇక నేను పోతున్నా ఇక దుంపుతా బాయిలా ఇక నేను ఇక అయ్యా ఏం చెప్పాలి? ఆడంటుండే లగ్గం చేయి అంటుండు. లగ్గం ఏడికలు చేయాలా? నేను వానికి చదువు లేదు, సందే లేదు. వారికి పిల్లని ఎవరు ఇస్తారా? ఎవరు గడపగా దొక్కాలా? నేను అయ్యా నా కొడుకు ప్రయోజకుడు అయిండు, మంచి చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిండు, డాక్టర్ అయిండు, పోలీస్ అయిండు, మిలిటరీ అయిండు అని ఏమని చెప్పాలయ్యా? వాడు తాగుపోతాడని చెప్పాలా? పిల్లని ఎవరు ఇస్తారా? వానికి పిల్లని ఎవరు ఇయ్యారు? వాడు నన్ను గుద్దుడు ఆపడు అనకనల్లా కూతుండ. ఇక నేను పోతున్నా. ఇక నేను బతక ఇక బాయిలో దుంకుడే ఒకటే శరణ్య. సర్పంచ్ అయ్యా వచ్చిన రాండి, సర్పంచ్ అయ్యా రాండి అయ్యా. నా కథ అయినరయ్యా. వానికి చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముంగట్ని బొంబాయి పోయి ఉప్పుడు పాస ఉండి బోళ్ళు తోమి రూపాయి దమ్మేసి పంపితే గుద్దాలు తినుకుంటా నన్ను పొట్టు కొడుతుండా. ఏం చెప్పాలా? పొట్టు కొట్టుతుండు, లగ్గం చేయమంటుండు అని చదివే పూర్తిగా లగ్గం ఎట్లా చెప్తారా? మీరే న్యాయం చెప్పుండే సర్పంచ్ సారు, మీరే న్యాయం చెప్పుండి. ఇక నేను బతికిగా మీరే న్యాయం చెప్పుర్రి. ఆడు చిన్న కొట్టుడు కాదు. ఆ సోపతులను పట్టుకొస్తుండే ఇంకా నా మీదకి సోపతులను తీసుకొచ్చి పింఛన్ పైసలు రాగానే పింఛన్ పైసలు ఇయ్యి అని కుదురుతుండ. ఎక్కడికి వెళ్ళి అయ్యేలాగా సభ ఉండా రేషన్ బియ్యం ఇచ్చుట్లా అయితే కారపొడి నూనె వేసుకొని 2 ముసలు మేము తింటున్నాం. ఆ ముసలిదాన్ని కొట్టుడే నన్ను కొట్టుడే. అది కూడా దెబ్బలు కాగలేక కుంటకట్ట దిక్కు పోయింది. నేను ఇడి దిక్కు వచ్చినావా ఎక్కడైనా పడతాం వేరు పడతామని. అయ్యా దాన్ని కూడా పోయి ఆపుర్రే. ఇక సర్పంచ్ సార్ మీరు న్యాయం చేస్తారంటే మేము రేపు వచ్చి మీ దగ్గర కూర్చుంటావా? మీరే న్యాయం చేయండి అయ్యా సర్పంచ్ సార్ మీరే న్యాయం చేయండి అయ్యా. ఈ తాగుబోతుతో వేయగలేము. వాడు అన్న ఉండాలా, మేము అన్న ఉండాలయ్యా. న్యాయం మీరే చేయండి. సరేనా సర్పంచ్ సార్ మీరే న్యాయం చేయండి.